హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ దాతి బ్లాగ్. సో ఈరోజు విశేషం ఏంటంటే వైకసి విశాఖం సందర్భంగా నేనైతే తన్నపల్లికి వచ్చానమాట. అంటే ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి బర్త్డే. సో అందుకనేసి అయితే మా తిరుపతికి దగ్గరలో తన్నపల్లి అనే ఊర్లో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి గుడికి అయితే వచ్చాను స్వామివారిని దర్శనం చేసుకోవడానికి. మా తిరుపతి మొత్తానికి ఏదైనా సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంది అంటే అది తన్నపల్లిలోనే అనమాట. ఉన్న ఏకైక సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. తన్నపల్లి ఊరు అనేది తిరుపతి నుంచి 7 to 8 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. సో ఇదైతే స్టార్టింగ్ పాయింట్ అనమాట. స్వామివారి టెంపుల్ కొండ పైన ఉంటుంది. కొండ అంటే తిరుమల కొండ అంత పెద్దది కాదండి, చాలా చిన్న కొండ, జస్ట్ 1 to 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అనమాట స్వామివారి టెంపుల్. ఇంక ఇక్కడైతే మేము వెళ్తున్నాము టెంపుల్కి. చూసారా ఆ సన్సెట్ వ్యూ ఎంత బాగుందో. ఇంకా కొండ పైన గుడి బయట ఇలాగ వేల్ సింబల్ ఉంటుందన్నమాట స్వామివారిది. ఎంత దూరం నుంచి చూసినా సరే ఈ లైట్ అనేది చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది తిరుపతి నుంచి. ఇంకా ఇక్కడ చూడండి, మన అందరికీ తెలిసిందే తిరుమల కొండ స్వామివారి ముఖ రూపంలో ఉంటుందనేసి. ఇక్కడ నుంచి చూడండి ఎంత బాగా క్లియర్గా తెలుస్తుంది కదా ఆ స్వామివారి రూపము. ఇంకా అలా కొండ ఎక్కేసాక ఇంకా అసలు ఆ వెనక సైడ్ ఉన్న వ్యూ చూస్తే మాత్రం హెవెన్. అసలు చూడండి ఎంత బాగుంది కదా ఆ పచ్చటి కొండలతో. ఇంకా ఈరోజు పండుగ కాబట్టి ఇంతమంది జనాలు ఉన్నారు, లేదంటే అసలు ఎవరు ఉండరు అనమాట. చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఈ టెంపుల్. ఇంకా చుట్టుపక్కల వ్యూ అయితే ఇలా ఉంటుంది టెంపుల్కి. ఇంకా మేమైతే లోపలికి వెళ్తున్నాము. అక్కడ పైన కనిపిస్తుంది కదా అది స్వామివారి టెంపుల్. పెట్టేనా నీకు కూడా కావాలా పెడతా పెడతా చూడు కొంచెం అట్లా అట్టే అట్టే మీకు పెడితే అది మంచి ఇంకా ఇక్కడ పర్టికులర్గా ఆ బొట్టు పెట్టిన ఆంటీ గురించి అయితే మాట్లాడాలి. ఎందుకంటే చాలామంది బొట్టు పెట్టేటప్పుడు వాళ్ళు బొట్టు పెట్టే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. కానీ ఇక్కడ నేను వీడియో తీసుకుంటుంటే ఆంటీ పర్టికులర్గా ఇలా నిల్చుకో బాగా కనిపిస్తావు ఇక్కడ చూడని చెప్పి మరీ పెట్టారనమాట. చాలా బాగా అనిపించింది నాకు. ఇంకా గుడికి పక్కనే కళ్యాణ మండపం కూడా ఉందన్నమాట. ఎవరైనా స్వామివారి సన్నిధిలో పెళ్లి చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ కళ్యాణ మండపం ఫెసిలిటీ కూడా ఉంది. సో మీరైతే చూడొచ్చు అనమాట. ఇంక ఇక్కడ చూడండి, ఇది హై వ్యూ. చుట్టుపక్కల కొండలు మధ్యలో మా తిరుపతి ఎంత అందంగా ఉందో కదా. అటుపక్కేమో 7 కొండలపైన వెంకటేశ్వరుడు, ఇటుపక్కేమో ఈ కొండపైన సుబ్రహ్మణ్య స్వామి. ఎటు చూసినా మాకు అంత దైవత్వమే అనమాట. మమ్మల్ని ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటున్నారు. ఇక్కడ ఈ బుడ్డోడిని చూడండి, అచ్చం చిన్ని కార్తికేయుల్లా ఉన్నాడు కదా, చాలా క్యూట్ ఉన్నాడు. ఇంక ఇక్కడ నేనైతే నా బొట్టు పెట్టించుకున్న ఫేస్ని చూసి మురిసిపోతున్నాను అనమాట. బొట్టు పెట్టాక ఫేస్కి కలర్ చేసింది బాగా. ఇంకా ఆ చంప మీద పూసారు కదా, అయితే ఫస్ట్ టైం అనమాట. నేను ఎప్పుడు అలాగ పెట్టుకోలేదు అలా చంప మీద. టెంకాయ వరకు అడిగేస్తున్నాం. ఇంకా ఇక్కడైతే మా దర్శనం కంప్లీట్ అయిపోయింది. లోపల వీడియోస్ అండ్ ఫొటోస్ నాట్ అలౌడ్ కాబట్టి తీయలేదు. ఇంక ఇక్కడ చూడండి, ఒక చిన్న పిల్లవాడు స్వామివారి వేలు ఆయుధం పెట్టుకొని ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారు కూడా ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఈ గుళ్ళో ఉన్న స్వామివారికి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఈ గుళ్ళో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి మనకి ఏ రూపంలో దర్శనం ఇస్తారంటే బాలసుబ్రహ్మణ్య స్వామిగా దర్శనం ఇస్తారు. అంటే స్వామివారు పెళ్లి కాకముందు బాలుడిగా ఉంటారు కదా, ఆ రూపంలో అయితే మనకి దర్శనం ఇస్తారనమాట. అంటే ఇక్కడ స్వామివారికి పక్కన దేవసేన అమ్మవారు, శ్రీవల్లి అమ్మవారు ఉండరు. ఎందుకంటే పెళ్లి కాకముందు స్వామివారు ఎలా ఉంటారో అలా బాల రూపంలో అయితే మనకి దర్శనం ఇస్తారనమాట. అందుకే ఇక్కడ ఉన్న స్వామివారి పేరేంటో తెలుసా, బాల జ్ఞాన దండాయుధ పాణి. అంటే ఒక బాలుడు దండం మీన్స్ స్టిక్
ట్రిక్, ఆయుధం వెపన్గా పట్టుకున్నవాడు. అందుకే బాలజ్ఞాన దండాయుధ పాణి అనమాట. అందుకే మీరు ఇంతకుముందు చూసారు కదా, ఒక పిల్లవాడు వేలు పట్టుకొని ప్రదక్షిణాలు చేస్తున్నాడు అంటే స్వామివారు బాల రూపంలో ఉన్నారు కాబట్టి బాలుల దగ్గర అలాగా వేలిచ్చి ప్రదక్షిణాలు చేపించారనమాట. ఇంకా మనకి గుడి ముందర అయితే దీపం పెట్టుకోవడానికి స్పేస్ ఉంటుందన్నమాట. అందరు దీపాలు పెడుతున్నారు. ఇంకా నేను కూడా నా దీపారాధన సమర్పించేశాను అనమాట స్వామివారికి. ఇంకా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో నా మంచి వ్యూయర్స్కి స్వామివారి ఆశీర్వాదం ఉండాలని చెప్పి మీకు కూడా ఆరతి ఇచ్చేసానమాట. వ్యూవర్స్కి మన కల్చర్లో ఉన్న గొప్పతనం అదేనండి. మన థాట్స్, బిలీవ్స్ పక్కన పెడితే ఇలా దీపాలు పెట్టడం వల్ల ఒక మంచి సైన్స్ ఉంది. అదేంటంటే మనం దీపాలు పెట్టడం వల్ల ఆ రూమ్లో ఒక పాజిటివ్ ఆరా అనేది ఫామ్ అవుతుంది ఆ హీట్కి. అలాంటప్పుడు మనకి నెగటివ్ థాట్స్, టాక్సిక్ థాట్స్ అనేది రాదనమాట అక్కడ ఉన్నంతసేపు. మీరు ఎప్పుడైనా గమనించారా? మీకు ఇలాంటి ఫీలింగ్ ఎప్పుడైనా కలిగిందా? అక్కడ దీపం కూడా పెట్టేశాక కొందరైతే ప్రసాదాలు కూడా పంచారనమాట అక్కడ. ఇంక ఇక్కడైతే నేను మంచిగా వ్యూ బాగుంది ప్లస్ లైటింగ్ కూడా బాగుందని చెప్పి ఒక వీడియో తీసుకుంటూ ఉన్నాను అనమాట. అప్పుడు నేను ఒకటి గమనించాను. ఇలా రండి మనతో పాటు స్వామివారిని దర్శించుకోవడానికి ఎవరు వచ్చారో చూడండి. ఎంత బాగున్నాడు కదా పున్నమి చందమామ. అసలు ఎంత బాగున్నాడు చూడండి. నాకైతే అసలు హార్ట్ అయితే అలా మెల్ట్ అయిపోయింది అనమాట అలాగ పున్నమి చందమామని చూసి. ఇంక ఇక్కడ చూడండి, అసలు తిరుపతి లైట్స్తో కలకలలాడిపోతుంది అనమాట. టాప్ వ్యూ ఇంత బాగుందన్నమాట. తిరుపతి ఇంత కలర్ఫుల్గా కనిపిస్తుంది తన్నపల్లి నుంచి. ఇంకా ఇన్ని అందాలను చూసేసాక ఇంటికి బయలుదేరిపోయే టైం వచ్చేసింది అనమాట. మన చిన్ని బాలసుబ్రహ్మణ్య స్వామికి వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే చెప్పేసి ఇంటికి స్టార్ట్ అయిపోయాం మేమైతే. అలా రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా మమ్మల్ని చందమామ అస్సలు అప్సెట్ చేయలేదు. ఇక్కడ చూడండి ఎంత సినిమాటిక్ వ్యూలా ఉందో. అలా టెంపుల్ మీద అలా పున్నమి చందమామ అసలు పర్ఫెక్ట్ సినిమాటిక్ వ్యూలా అనిపించింది నాకైతే. ఎంత క్యూట్ ఉంది కదా అసలు. మీలో ఎవరైనా బయట ఊరు నుంచి ఈసారి తిరుపతికి వస్తుంటే తిరుమలతో పాటు ఈ టెంపుల్ని కూడా విజిట్ చేయండి. ఒకవేళ తిరుపతిలోనే ఉండి ఇంతవరకు తన్నపల్లికి వెళ్ళని వాళ్ళు ఉంటే కంపల్సరీ వెళ్ళండి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్ గైస్. నా వ్లాగింగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ఉంటాను.